G6 న్యూస్ తెలంగాణ. ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణ వాసులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయనిది ఏమంటే, మన ఉన్నటువంటి అభ్యర్థులలో బండి సంజయ్ గారిని తీసుకోండి. ఇప్పటి వరకు కేవలం 8 లక్షలు తప్ప ఇప్పటివరకు చేసింది ఏం లేదు. అదే వినోద్ కుమార్ గారు 2014 నుండి 19 వరకు మన హుస్నాబాద్, కేవలం హుస్నాబాద్ పట్టణానికి 20 కోట్ల రూపాయల నిధులు, హైవే మరియు కరీంనగర్లో స్మార్ట్ సిటీ, మరి రైల్వే లైన్, ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా చేసిన వాళ్ళు. అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఏది ఉంటుందో ఆ క్యాండిడేట్ గెలిపించాలని అనుకుంటున్నారు. అది కాదు ముఖ్యం. మనకు దమ్మున్న నాయకుడు, ప్రశ్నించే నాయకుడు, అభివృద్ధి కొరకు నిధులు తీసుకొచ్చే నాయకుడు మనకు కావాలి. మరి ఆ రోజు ఆయన ఉన్న పీరియడ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం ఇవాళ బండి సంజయ్ గారు ఉన్నారు. మరి ఏం నిధులు తీసుకొచ్చింది ఇవాళ హుస్నాబాద్ పట్టణ వాసులే కాదు, ఇవాళ యావత్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా, గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో భాగస్వామి లేకున్నా కూడా మరి 1000 కోట్ల నిధులు కేవలం కరీంనగర్ టౌన్కు తీసుకొచ్చిందంటే ఒకసారి మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని, దమ్మున్న నాయకునికి, నిధులు తెచ్చే నాయకునికి, సమస్యలు తీర్చే నాయకునికి మీరందరూ కూడా కారు గుర్తు మీద వినోదన్నను ఓటేసి గెలిపించాలని మీ అందరు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. కారు గుర్తుకే వినోదన్న గారికి, వినోదన్న గారికి. హుస్నాబాద్ పట్టణంలో ఇంత అభివృద్ధి కావడానికి కారణం ఎవరే అంటే మన వినోద్ కుమార్. నేను 14లో చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన గారు, మన వినోద్ కుమార్ గారు, ఎంపీ వినోద్ కుమార్ గారు కేటీఆర్ గారితో మాట్లాడి 20 కోట్ల నిధులు మనకు తీసుకురావడం జరిగింది. అప్పుడు చేసినటువంటి పనులే ఇప్పుడు ఇది. ఆ పనులు తర్వాత ఒక్క పైసా కూడా తీసుకురానటువంటి బండి సంజయ్ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఆయన తర్వాత 5 సంవత్సరాలు ఎంపీగా ఉండడం జరిగింది. ఒక్క నిధి కూడా తీసుకురాలేదు. కరీంనగర్ సిటీని స్మార్ట్ సిటీగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని స్మార్ట్ సిటీని చేశారు. హైవే లైన్ వేశారు, రైల్వే లైన్ వేశారు.